సో మీరు సింగిల్ ఫౌండర్గానే మీ జర్నీని మొదలుపెట్టారు. చాలా చిన్న స్థాయి నుంచి బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. సార్, క్యాపిటల్ ఇష్యూస్ మధ్య మధ్యలో ఎక్కడ చోట తగులుతూ ఉంటాయి. ఏ పార్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇష్యూస్, డబ్బు సమస్యలు కాకుండా ఆపరేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఉంటాయి. ఇంటిగ్రిటీ అంటే ఇప్పుడు నమ్మకం అనేది ఒకటి ఉంటుంది కదా. అంటే వెండర్స్కి కానీ, ఇప్పుడు నేను ఫండ్ రైజ్ చేయాలన్నా కానీ, ఒక మంచి నేను స్కేల్ చేస్తూ ఉన్నప్పుడు నేను ఒక మంచి ఎంఎన్సి కంపెనీ నుంచి ఒక పెద్ద ఎక్స్పీరియన్స్డ్ టీమ్ మెంబర్ని హైర్ చేసుకోవాలన్నా కూడా సింగిల్ ఫౌండర్ అన్నప్పుడు ఆలోచిస్తారు చాలామంది. ఎందుకంటే ఈరోజు నేను ఫండ్కి వెళ్తాను, నాకు చాలా ఆపర్చునిటీస్ నాకు వచ్చింది. ఎందుకంటే వన్స్ ఐ హ్యావ్ కంప్లీట్ క్లియర్ కట్ పిక్చర్, తర్వాత చేద్దాంలే అని చాలా సంవత్సరాల నుంచి ఆపుకుంటూ వచ్చాను. విత్ ఇన్ 1.5 year లోపల నేను చేస్తాను, అది వేరే విషయం. బట్ ఇంటర్నల్గా నాకు తెలిసిన డిస్కషన్స్ ఏంటంటే, ఒక సింగిల్ ఫౌండర్గా నువ్వు వెళ్ళి డబ్బులు కావాలని ఎవరినైనా అడిగినప్పుడు కూడా నీకు ట్రాక్ రికార్డ్ ఉండొచ్చు, నీ ప్రోడక్ట్ బాగుండొచ్చు, స్కేలబుల్ ఆపర్చునిటీ ఉండొచ్చు. సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే, పచ్చిగా మాట్లాడుతుంటే మీరే ఉన్నారు, మీరు నాకు ఒక 10 కోట్లు ఇచ్చారు, ఓకే, మీ కంపెనీని స్కేల్ చేయి, సమ్ ఎక్స్ రెవెన్యూతో నేను అనుకున్నా ఇచ్చాం, లేదా డెట్టే తీసుకున్నా, ఓకే, ఈరోజు నేను చచ్చిపోయాను, ఎవరు సమాధానం చెప్పాలి? సింగిల్ ఫౌండర్ ఇష్యూ ఇది చాలా మంది తెలుసుకోరు. అది నేను చాలా లేట్గా తెలుసుకున్నా, అప్పటికి చాలా సంవత్సరాలు గడిచిపోయింది. అంటే మీకు అవసరం లేకపోయినా కూడా కోఫౌండర్ కావాలి మీకు. ఓకే, మీకు అవసరం లేకపోయినా కూడా మళ్ళీ కోఫౌండర్ని ఎంచుకోవడం చాలా పెద్ద విషయం. మీకు సెట్ అవ్వచ్చు, సెట్ కాకపోవచ్చు, అది మీరు చాలా ఇంటర్నల్గా ప్లానింగ్ వర్కౌట్ చేసుకొని స్టార్ట్ చేసి ఉండొచ్చు, నువ్వే కష్టం అంతా చేసి ఉండొచ్చు, కానీ కోఫౌండర్ని అయితే యాడ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అని నేను తెలుసుకున్నా. బట్ ఏంటంటే నాకు ఇప్పటికీ చాలా లాంగ్ అయిపోయింది. 12 ఏళ్ళు అనేది చాలా పెద్ద విషయం. ఇప్పుడు నేను తెలుసుకునేవన్నీ అడిగి చెప్పడానికే నాకు 1 సంవత్సరం పడుతుంది. ఎందుకంటే ఈ థాట్ ప్రాసెస్ ఏదైనా ఎక్స్పీరియన్స్డ్ కంపెనీస్లో మంచి ఫౌండింగ్ పొజిషన్, అంత పొజిషన్కి వెళ్ళి బయటకు వచ్చినోడు ఎవడైనా ఉంటే నా కోఫౌండర్ సెట్ అవుతాడు. ఈ రోజు నేను నా ఖర్చులకి ఎంత ఖర్చు పెట్టుకుంటున్నా అన్నదానికన్నా అడిగి ఎక్కువ జీతం ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఐఎమ్ నాట్ ఇన్ దట్ పొజిషన్ టుడే. సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్ వల్ల ఒక్కడనే ట్రావెల్ చేస్తున్నా. బట్ నా హంబుల్ సజెషన్ ఏంటంటే, నా ఫెలో ఎంటర్ప్రినర్స్కి కానీ, బడ్డింగ్ ఎంటర్ప్రినర్స్కి కానీ, ఒక్కడనే ఏదో పొడి చేద్దామని అనుకోవద్దు. ఎందుకంటే ఈరోజు సింపుల్ టర్మ్స్, ఈరోజు నేను ఒకవేళ ఫండ్ రైజ్ చేయాలన్నా కూడా డబ్బులు పెట్టడానికి ఉన్నారు, బట్ నేను వాళ్ళతో మాట్లాడాలిగా, వెళ్ళి కలవాలిగా, వాళ్ళని సాటిస్ఫై చేయాలిగా, నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొత్తం వాళ్ళకి చెప్పాలిగా. మరి నేను రెగ్యులర్గా చేస్తున్న రెస్పాన్సిబిలిటీస్ ఎవరు చేయాలి? ఎగ్జాక్ట్లీ. సో మాటలో ఒక తేడా గమనించాను. గతంలో మీరు ఇంకొక వాయిస్తో మాట్లాడారు, ఫౌండర్ పాయింట్. సో వ్యాపారంలో కొందరికి 3 కాలం అనే కాన్సెప్ట్ పనిచేయదు. మన అనుభవం ఏం నేర్పిస్తుందో మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మధ్యలో కూడా ఒక 2-3 నేను కో ఫౌండర్ గా తీసుకుందాం అని కూడా నేను అనుకున్నాను, కానీ వర్కౌట్ అవలా అవి. ఓకే, అంటే నీకు కో ఫౌండర్ లేకపోయినా పర్లా, నీ సక్సెస్ లేట్ అవుద్దాము, కానీ మనకి సెట్ అవ్వని వాళ్ళని తీసుకుంటే మొత్తం డెమాలిష్ అవుతుంది. యా, దట్స్ ట్రూ. యా. సో యువర్ టీమ్ మెంబర్స్ ఆర్ యువర్ ఫ్యామిలీ? మీ స్టేట్మెంట్. మై టీమ్ మెంబర్స్. ఎందుకంటే నేను ఈరోజు ఇక్కడ మీతో పాడ్కాస్ట్లో ఉన్నా. హైదరాబాద్ నా ఊరు కాదు. 15 days ఐల్ బీ ఇన్ హైదరాబాద్. అనదర్ 7 to 8 days ఐల్ బీ ఇన్ బెంగళూరు ఆర్ సమ్ అదర్ సిటీ ఆర్ సమ్ అదర్ థింగ్. నెల్లూరులో ఉండేది గట్టిగా 7-8 రోజులు కూడా ఉన్నట్ల పాస్ట్ 1 year నుంచి. నా ఫ్యాక్టరీలో 100 మంది మనుషులు పనిచేస్తున్నారు. నాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రెస్పాన్సిబిలిటీ తీసుకునే కోర్ టీమ్ నేను బిల్డ్ చేశాను. నా కో ఫౌండర్ లేకపోవచ్చు, కానీ నా సెకండరీ లైన్ ఆఫ్ టీమ్ చాలా స్ట్రాంగ్. ఆపరేషన్స్లో కానీ, పర్చేసింగ్లో కానీ, డిస్పాచ్లు కానీ, లాజిస్టిక్స్ కానీ. ఒక్కోసారి పలానా ఊరికి స్టాక్ వెళ్ళింది అంటే నాకు తెలియదు, అసలు వెళ్ళిందో లేదో కూడా నాకు తెలీదు. ఇప్పుడు నా దగ్గర 3-4 వెహికల్స్ ఉన్నాయి, ఓన్ వెహికల్స్. 2-3 లారీలు ఉన్నాయి, నా ఓన్ వెహికల్స్. డిస్పాచ్లకు వాడతాం, మేము థర్డ్ పార్టీ చేయాలి. ఎందుకంటే థర్డ్ పార్టీ హైర్ చేసుకుందాం అంటే నెల్లూరులో అటువంటి కంపెనీలు లేవు. కోల్డ్ స్టోరేజ్ వెహికల్స్ హైరింగ్ ఇచ్చేవాళ్ళు కూడా నేనే పర్చేస్ చేసుకుంటూ వచ్చాను. ఈ రోజు మన లాస్ట్ ఇయర్ మన దసరా అప్పుడు నేను మన మాదాపూర్ స్టోర్ ఓపెనింగ్లో ఉన్నాను. మా ఫాదర్ అడిగాడు, అరే వాహనాలకి పూజ చేయాలి కదా, ఆయుధ పూజ చేయాలి, మన ఫ్యాక్టరీ ఎన్ని వెహికల్స్ నాకు తెలియదు. నాకు అడిగి చెప్తాను, కానీ కనుక్కొని అసలు ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఎన్ని వెహికల్స్ డిస్పాచ్లకి వెళ్ళి అని అడిగి అప్పుడు నేను మా ఫాదర్కి చెప్పాను. సో మై సెకండరీ లైన్ ఆఫ్ టీమ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. సో అందుకంటే మై టీమ్ ఈజ్ మోర్ దాన్ మై ఫ్యామిలీ. సో ఇన్ బిజినెస్ లీడర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్, బికాస్ వీ నీడ్ టు మోటివేట్ అవర్ ఎంప్లాయీస్. కావాలి కదా. యా, అసలు మీరు చెప్పిన ఆ సెకండ్ లైన్ ఆఫ్ ఎంప్లాయీస్ని తయారు చేయడం కూడా లీడర్షిప్లోనే డిపెండ్ అయి ఉంటుంది. చాలా సంస్థలు, ఎస్టాబ్లిష్మెంట్స్ ఆర్ స్టార్టప్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎంప్లాయీస్ వల్ల ఫెయిల్ అవుతాయి. అవును, నిజమే. ఫౌండర్ మంచివాడే, తన ఐడియాలజీ మంచిదే,
కానీ ఎంప్లాయీస్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అవటం వల్ల స్టార్టప్స్ పోయినాయి ఉంటాయి. మీరు దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? హౌ డిడ్ యూ మోటివేట్ దెమ్? లైక్ నాకేంటంటే అండి, చాలా చిన్న వయసు నుంచి కూడా ఐ డోంట్ నో అబౌట్ ఎంటర్ప్రీనర్షిప్. ఇది నాకు సెట్ అవ్వలేదు, సెట్ కాదు, తీసేయి, నో మోర్ డిస్కషన్స్. సెట్ అవ్వలేదు, వద్దు, వదిలేయి. నాకు ఒక ఎంప్లాయీ నచ్చలేదు, వీడు మనకు సెట్ అవ్వడు, వీడి వల్ల ఇంకోటి ఎవడైనా డిస్టర్బ్ అయిపోతున్నాడు, మనం ఉన్నదాన్ని చెడుపుకుంటున్నాం అని అనుకుంటే నేను వాడికి ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చి కూడా పంపించిన రోజులు ఉన్నాయి. నేను రీసెంట్గా కూడా ఒక ఎంప్లాయీని అలానే జరిగింది. అరే నీకు 2 నెలలు ఎక్స్ట్రా జీతం ఇస్తే వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఈరోజు, నేను ఒక జాబ్ ఇంకోటి చూసుకోవాలనుకుంటున్నాను. చూసుకోవాలి కదా, మీరు ఇప్పటికిప్పుడు చెప్తాను 2 నెలలు పడుతుంది, చూసుకో, 2 నెలలు నాకు పని చేయొద్దు, నువ్వు చూసుకుంటూనే ఉండు, 2 నెలల జీతం కూడా నేను ఇస్తాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను ఇమీడియట్ డెసిషన్ అలా తీసుకునేవాడిని. అంటే చాలా దానివల్ల చాలా డబ్బులు కూడా నాశనం అయిపోయి ఉండొచ్చేమో. బట్ ఐ టేక్ ద వెరీ స్ట్రిక్ట్ అండ్ స్విఫ్ట్ డెసిషన్స్. ఒకవేళ ఇది కావాలా, ఓకే కావాల్సిందే, ఎంతైనా పర్లేదు, ఇది నాకు కావాల్సిందే. అలా 2-3 మిషన్స్ కూడా ఇంకా వాడకుండా అట్టే పెట్టినాం. ఈ కొత్త టెక్నాలజీ చేద్దాం, ఈ మిషన్ పర్చేజ్ చేద్దాం, అప్పు చేసి కూడా మిషనరీ కొనేసి ఇంకా వాడకుండా ఫ్యాక్టరీలోనే ఉన్న మిషనరీ కూడా కొంత లాస్ అవుతుంటాం. సో దానివల్ల నాకు కొంత అడ్వాంటేజ్ వచ్చిందేమో అని అనిపిస్తుంది ఒక్కోసారి. కావాల్సిన వెంటనే తీసుకున్నాం, ఖర్చు ఎక్కువైనా, వద్దనుకున్నాం వెంటనే వదిలేసాం. అంటే వదలటం కూడా తెలియాలి, దీన్నే అంటారు కదా పట్టు విడుపు. అదే అంటున్నా, అగ్రీ ఫర్ షూర్. అదే ఏంటంటే చిన్నప్పటి నుంచి అది నా మైండ్ సెట్ అయి ఉండొచ్చు అది. అట్లా. సో మీరు ఇప్పటి వరకు డెసిషన్ మేకింగ్ అనేది మీరే తీసుకుంటున్నారా, లేకపోతే సెకండ్ లైన్ వాళ్ళకి కూడా ఇస్తున్నారా? డెసిషన్ మేకింగ్ మాత్రం నేనే తీసుకుంటా. అంటే వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుంటాను, వాళ్ళ ఇన్సైట్స్ తీసుకుంటాను. ఒకవేళ నా డెసిషన్ ఏదన్నా తప్పు అనిపిస్తే కూడా నేనే నిర్ణయం తీసుకుంటాను తప్ప ఎంటైర్ డెసిషన్ మేకింగ్ విల్ బి ఆన్ మై సైడ్. డీసెంట్రలైజేషన్ ఆఫ్ వర్క్ మీద మీ ఒపీనియన్ ఏంటి? చేయాలి, కంపల్సరీ, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే వాళ్ళకి కొన్న బార్డర్స్ ఇవ్వాలి. ఇంతవరకు డెసిషన్ నువ్వు తీసుకో, పర్లా, నా అవుట్కమ్ ఇది. సో బట్ నీ రెస్పాన్సిబిలిటీస్ మాత్రం నువ్వు కవరప్ చేయొద్దు అని నేను ఇస్తా. కొంతమంది ఉన్న అదే సెకండరీ లైన్ ఆఫ్ టీమ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఓకే. సో బేసిక్గా మీరు చెప్తూ ఉంటారు, నేను చేసిన ప్రతి పొరపాటు నుంచి నేను చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాను. సో మీరు చేసిన మిస్టేక్స్లో పర్టికులర్గా స్ట్రాటజిక్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఎట్లా అంటే నేను ఫండింగ్కి ఇనిషియల్ టైమ్స్లో వెళ్ళకపోవడం నేను చేసిన చాలా పెద్ద పొరపాటు అది. అంటే నాకు 2021లో నేను అప్పటికి ఆర్గానిక్ చేసేసాను, అన్నీ జరిగిపోయినాయి. నేను క్యూర్ ఫుడ్స్ అనే కంపెనీకి, ఈట్ ఫిట్ అనే కంపెనీకి నేను ప్రోడక్ట్ సప్లై చేశాను. తర్వాత హెచ్ఆర్ఎక్స్కి కూడా ఇచ్చాను నేను. హెచ్ఆర్ఎక్స్ అంటే రితిక్ రోషన్ బ్రాండ్, వాళ్ళకి ప్రోటీన్ ఐస్ క్రీమ్ ఇచ్చేవాళ్ళం, కిటో లో కార్బ్స్ హై ప్రోటీన్ ఇచ్చేవాళ్ళం. ఇవన్నీ మేము B2B కోసం చేసుకుంటూ వచ్చాం. నాకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. అంటే పెద్ద నెంబర్ కాదు కానీ ఆ రోజు ఉన్న దానికి పెద్ద నెంబరే. నాకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకు అప్రాక్సిమేట్లీ ఒక 3 CR ఇన్వెస్ట్ చేస్తాను ఒక ఇన్వెస్టర్ దొరికాడు, యాజ్ అన్ ఏంజల్ ఇన్వెస్టర్. ఫ్రాంక్లీ స్పీకింగ్ అతనికి కూడా స్కేల్ చేయడానికి కొంత మంచి నాలెడ్జ్ ఉండింది. నేను దాని సెకండరీ నేను కూడా వెంచర్ క్యాపిటల్స్ని చాలామందిని అప్రోచ్ అయ్యానప్పుడు, లేదు ఈ గేమ్ ఇలా కాదు చేయాల్సింది, మంచి ప్రోడక్ట్ చేతిలో పెట్టుకొని గందరగోళం చేస్తున్నాం, టైం వేస్ట్ చేస్తున్నాం మనం అని అనుకొని నేను చాలా వెరీ మచ్ స్ట్రిక్ట్గా పనిచేస్తూ వచ్చాను. అంటే ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ 1 month వరకు నేను సరిగా బిజినెస్ని హ్యాండిల్ చేయకుండా నేను ఈ ఇన్వెస్ట్మెంట్స్ మీదే చాలా ఊర్లు తిరుగుతూ వాళ్ళతో మీటింగ్స్ చేస్తూ, అలా నాకు ఏంజల్ ఇన్వెస్టర్స్ నాకు అబౌట్ టు రెడీ చెక్ సైన్ చేయడానికి వచ్చారు. మీకు ఫైర్ సైడ్ వెంచర్స్ అని, మీకు వహదామ్ టీ, చాలా బ్రాండ్స్కి, కన్స్యూమర్ బ్రాండ్స్కి ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఫ్రమ్ బెంగళూరు. వాళ్ళకి ప్రోడక్ట్స్ పంపించాం, వాళ్ళు టేస్ట్ చేశారు, రివ్యూ మీటింగ్కి రమ్మన్నారు, ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఇట్స్ అన్ స్పాన్ ఆఫ్ 3 months అనుకోవచ్చు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఈ క్యూర్ ఫుడ్స్ దగ్గర నుంచి కాల్ రావడం, నేను ప్రోడక్ట్ తీసుకెళ్ళి ఇవ్వడం, వాళ్ళకి ఆల్మోస్ట్ అప్పటికే ఒక 500 కోట్లు ఫండ్ రైజ్ చేయడం, వాళ్ళ కంపెనీలో ఒక 150 డార్క్ స్టోర్స్ ఆల్రెడీ అప్పటికే ఓపెన్ చేయడం, అండ్ టార్గెట్ ఆఫ్ అనదర్ 300+ మేము ఓపెన్ చేస్తామని చెప్పడం, ఇవన్నీ నాకు ఎందుకు అనిపించింది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు కూడా ఏంటంటే 51% స్టేకు మేము తీసుకుంటాం ఇమీడియట్గా అన్నారు. నేనేంటంటే డబ్బుల గురించి కాదు కానీ నేను ఒక్కడి థాట్ ప్రాసెస్తో కంపెనీ స్కేల్ అవ్వదేమో, నాకంత ఇది లేదేమో, నన్ను నేను సెల్ఫ్ డౌట్ చేసుకున్నాను. ఆ రోజున్న పాసిబిలిటీస్కి కోవిడ్ తర్వాత అప్పటికే చాలా డైల్యూట్ అయిపోయింది మైండ్ సెట్, కొంత ఇదయ్యాం, కాన్ఫిడెన్స్ చాలా తగ్గింది ఆ పాయింట్ ఆఫ్ టైంలో. నాకు ఇమీడియట్గా డబ్బులు వస్తాయి, అట్ ద సేమ్ టైం కంపెనీ స్కేల్ అవుతుంది అనుకొని నేను ఆలోచించా. అది నేను తీసుకున్న స్ట్రాటజికల్ మిస్టేక్ అని ఎప్పుడు అనుకుంటుంటా. ఆపరేషనల్ అంటే ఇనిషియల్ టైమ్స్లో చెప్పాను కదా, మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేని టైము, అది తెలియని టైము. అప్పుడు కూడా ఒక 1 and 2 years వరకు డిస్టర్బెన్సెస్ చూసాం మ్యానుఫ్యాక్చరింగ్ చేతకాక. ఇప్పుడు ఈ 2 క్లబ్ చేసి కొత్తగా రావాలనుకుంటే వాళ్ళకి F&B కాకపోవచ్చు ఏదైనా కావచ్చు, ఈ 2 అనుభవాల నుంచి మీరు ఏం చెప్తారు వాళ్ళకి? నేనేం చెప్తానంటే, నెంబర్ 1
నా F&B అనే కాదు, ఏదైనా సరే Anything, yeah. నెంబర్ 1 మంచి కోఫౌండర్ని ఎత్తుకోండి ఫస్ట్. ఓకే. మీ దగ్గర 10 రూపాయలు ఉంటే 10 రూపాయలతో బిజినెస్ స్టార్ట్ చేయండి, 100 ఉంటే 100తో స్టార్ట్ చేయండి. ఓకే. మీ రెవెన్యూలు పెద్దవి చేస్తారా చిన్నవి చేస్తారా అనేది టైం విల్ డిసైడ్. బట్ మీరు ప్రూవెన్ అంటే నేను చేయగలను, ఎగ్జిక్యూషన్ చేసే క్యాపబిలిటీ నా దగ్గర ఉంది అని ప్రూవ్ చేస్తే ఇమీడియట్లీ యూ కెన్ రైజ్ సమ్ ఫండ్. ఓకే. మార్కెట్లో నువ్వు అది ప్రూవ్ చేయకుండా నాకు ఫండ్ కావాలి అనుకుంటే ఎవరు. దిస్ ఈజ్ మై 100% సజెషన్. ఓకే. ఇంకోటి చాలామంది చేసేది ఏంటంటే నా దగ్గర ప్రోడక్ట్ ఉంది, నా దగ్గర ఇంత మంచిది ఉంది అంటారు. ఇక్కడ మీరు ఒక స్కేలబుల్ ఆపర్చునిటీ పెద్ద కంపెనీస్ ఎవరి దగ్గరైనా చూడండి, మ్యానుఫ్యాక్చరర్స్ 80% ఆఫ్ ద కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు చేయరు, థర్డ్ పార్టీ కంపెనీస్ దగ్గర నుంచి చేస్తారు. ఓకే. మీరు టాటా దగ్గర నుంచి ఇంకోటి ఏ ప్రోడక్ట్ అయినా FMCG కానీ ఏదైనా. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రోడక్ట్ తయారు చేయడం గొప్ప కాదు, దాన్ని ప్రోడక్ట్ పొజిషన్ చేయడం, స్కేల్ చేయడం, సస్టైన్ చేయడం గొప్ప. ఫ్లిప్కార్ట్ డోంట్ మేక్ ప్రొడక్ట్స్. ఎగ్జాక్ట్లీ. Uber doesn't have any cars. Yes. Swiggy or Zomato doesn't own any restaurants. Yes. But it's a tech company. That is a different sector. మీరు FMCG సెగ్మెంట్ కానీ F&B బ్యాక్గ్రౌండ్లోకి కానీ రావాలన్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేయకపోతేనే మీరు జరగద్దని నేను అన్నావు. మీకు నాలెడ్జ్ ఉండాలి, అన్నీ ఉండాలి. బట్ ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది మీ దగ్గర ఉండాలి 100%. మోర్ ఓవర్ నేను ప్రోడక్ట్ తయారు చేశాను కాబట్టి నాది బాగుంది కాబట్టి స్కేల్ చేసేస్తాం అలా అనుకోవద్దు. ఎందుకంటే ప్రోడక్ట్ తయారు చేయడం మీకంటే గొప్పగా వచ్చింది మార్కెట్లో కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. కొన్ని మీకు ఫుడ్ సైంటిస్టులు కూడా ఉన్నారు మార్కెట్లో. వాళ్ళకి తెలియదు మీరేం కొత్తగా ఏం చేయట్లా, నీకు అది గొప్ప, మార్కెట్కి కాదు, ఇన్వెస్టర్కి కాదు. సో యు ప్రూవ్ యువర్ సెల్ఫ్ విత్ ద రెవెన్యూ నెంబర్స్, ఆటోమేటిక్గా మీకు స్కేలింగ్ అవుతుంది. ఎందుకంటే అప్పటిదాకా మీకున్న దృఢ సంకల్పమే తప్పయి ఉండొచ్చు, మీరే కొత్త డెసిషన్స్ తీసుకోవచ్చు. తర్వాత నేను ఎగ్జిక్యూషనే చేయను, నన్ను ఎవరు నమ్మట్లేదంటే నమ్మరు. ఓకే. సో ఇండియాలో స్టార్టప్ ఎకోసిస్టమ్ పెద్ద గొప్పగా ఉందంటే నేనైతే కాదని చెప్తాను. నేను నమ్మను. లేదు, అవును, చెప్పడానికి చాలా చెప్తుండొచ్చు. ఉన్న ఆ కొద్దిపాటి ఎకోసిస్టమ్ కూడా ఐటీకి పరిమితమైంది. అగ్రీ. మిగతా వాటికి లేదు. అగ్రీ. సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి మీలాంటి వాళ్ళు కూడా కొంతమంది బయటకు వస్తున్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు మీకు ఫండింగ్ అని, వాల్యుయేషన్ అని, ఐడియా స్టేజ్ అని, ఎంటర్ప్రీనర్షిప్ అని మాటలన్నీ మనం ఈ మధ్య వింటున్నాం. అవును. బట్ ఇవన్నీ బయట కంట్రీస్లో ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇండియాలో కూడా ఉన్నాయి, లేవని నేను చెప్పను. బట్ ఏంటంటే ఇవన్నీ టైర్ 1 సిటీస్కి, పెద్ద పెద్ద బీ స్కూల్స్కి, వాటికే పరిమితమైంది. ఈరోజు మీరు ఒక మంచి రెనోవ్డ్ బీ స్కూల్లో MBAనో లేదంటే BBMఓ చేసిన ఒక మంచి నాలెడ్జబుల్, అంటే రెనోవ్డ్ అంటున్నా నేను, మంచి కాలేజీ లాంటి యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన ఒక పర్సన్ని తీసుకొని మనం మాట్లాడితే ఆడికున్న నాలెడ్జ్కి వాడు ఒక MBA గ్రాడ్యుయేట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీ సొంత ఊరు ఏదో నాకు తెలియదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు లేదా ఇంకేదో టైర్ 2 టౌన్ నుంచి MBA చేసిన వాడిని తీసుకొచ్చి పక్కన పెడితే ఆన్ డిగ్రీ, ఆన్ పేపర్ బోత్ ఆర్ సేమ్. బట్ వీడి థాట్ ప్రాసెస్, వీడి ఆలోచన విధానం, వీడికున్న ప్రాబ్లమ్ సాల్వింగ్, వీడికి ఉన్నది ఒకటేనా? మరి ల్యాక్ ఆఫ్ పాసిబిలిటీ ఎక్కడ వస్తుంది? ఎడ్యుకేషన్లోనే ఉంది, అవేర్నెస్లోనే ఉంది, సజెషన్ చేయడంలోనే ఉంది. ఎందుకంటే వీడికి లేదు అని చెప్పడం ఎంత తక్కువతనమో వీడికి చదువు చెప్పిన టీచర్కే లేదు. వాల్యుయేషన్ల గురించి ఇప్పుడు సింపుల్ టర్మ్స్, జెఫ్ బీజోస్ అంత చేశాడు, ఎలాన్ మస్క్ ఎంత చేశాడు, ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు 18-19 ఏళ్ళకి స్టార్టప్లు చేసిన ఇనిషియల్ టైమ్స్లోనే వాళ్ళు ఫండ్ రైజ్ చేశారు. ఫండ్ రైజ్ చేశారని డబ్బులు పెట్టే వాళ్ళు దొరికారని కాదు, ఎలా పొజిషన్ చేయాలో వాడికి తెలుసు, వాడికి అవేర్నెస్ ఉన్నింది, వాల్యుయేషన్ ఏమేంటో వాడికి ఇనిషియల్ టైమ్స్లో అవగాహన ఉన్నింది. మనకి ఈ రోజుకి ఉందా? లేదు. మరి ఎక్కడ పొరపాటు ఉంది? ఎడ్యుకేషన్ సిస్టమే. ఓకే. మరి బీ స్కూల్స్ కరెక్ట్గా చెప్పట్లేదు. ఓకే. సో టేక్ సమ్ టైమ్, వెరీ మచ్. టైం కన్నా కూడా ఇట్స్ ఎ పేషెన్స్. మళ్ళీ అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. అవేర్నెస్ ఇప్పుడు ఏదైనా, ఇప్పుడు ఏ టెక్నాలజీలు బాగా మారిపోయినాయి తర్వాత ఇప్పుడు ఏదైనా స్పీడ్ నాలెడ్జ్ ఎక్కువ కన్సంప్షన్ చేస్తున్నారు. ఒకప్పుడు కంటెంట్ కన్సమ్ చేసినంత స్లోగా ఇప్పుడు లేదు. ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు విజయమాల్య మాట్లాడితే 2 రోజుల్లో 2 కోట్ల మంది చూస్తున్నారు. సో అవేర్నెస్ వాజ్ వెరీ హ్యూజ్, కంటెంట్ కన్సంప్షన్ వాజ్ వెరీ హ్యూజ్. ఇప్పుడు ఏదన్నా అవేర్నెస్ ఏదైనా, ఇంకోటి ఈ ఎడ్టెక్లో కూడా ఈ కోర్సులు, డిజిటల్ మార్కెటింగ్లు, వీడియో ఎడిటింగ్లు, ఇప్పుడు ఏఐలు, వీటి మీద ఎక్కువ వర్క్షాపులు, ఎక్కువ ఇవి రన్ చేస్తున్నారు. కానీ ఈ ఎంటర్ప్రీనర్షిప్ సిరీస్ మీద చాలా మంది ఎడ్టెక్ చేసే వాళ్ళు కూడా తక్కువ ఉన్నారు. అవేర్నెస్ క్రియేట్ చేయండి దాంట్లో. దాని మీద లేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జాబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే సార్, ఇప్పుడు మీరు చాలా మందికి జాబ్స్ ఇస్తున్నారు.
చాలా మంది ఏమంటారు మార్కెట్లో జాబ్స్ లేవంటారు, కానీ నేనేమంటానంటే జాబ్స్కి తగ్గ స్కిల్డ్ పీపుల్ లేరేమో నేను అంటాను. అగ్రీ. వాట్స్ యువర్ టేక్? అగ్రీ. అంటే ఇక్కడ మీకు నాకు చాలామంది నా దగ్గరికి వస్తుంటారు. కొంతమంది నేను ఎంబీఏ అంటారు, కొంతమంది నేనేదో పెద్ద టెక్ కంపెనీ చేస్తున్నాను, అదేదో పెద్ద కంపెనీ, ఒక ఐస్ క్రీమ్లు అమ్ముకునేవాడిని, బట్ కొద్దిగా అందంగా తీసుకెళ్తున్నాం అంతే. ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్. బట్ నా దగ్గరికి కూడా చాలా ప్రొఫైల్స్ వస్తుంటాయి. ఎంబీఏలు అంటుంటారు, ఇంకేదో సంథింగ్ ఏదో పెద్ద పెద్ద డిగ్రీలు, బీబీఏలు చెప్తుంటారు. నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ చెప్తున్నాను, కొంతమంది నా దగ్గర కొంతమంది ఉన్నారు నిజంగా డిగ్రీ డిస్కంటిన్యూడ్తో వచ్చి వాడికి ఎక్సలెన్స్ చూపించుంటాడు పలానా కంపెనీలోనో లేదంటే పలానా సోషల్ మీడియాలోనో పలానా దీంట్లో, వాడిని నేను వెంటనే హైర్ చేస్తా. ఓకే. ఇక్కడ నేను కొంతమంది వాడు ఏంటంటే పీజీ పిహెచ్డీ చేసినంత చదువుంటాడు, వాడికి ఆ రెజ్యూమ్ని ఎలా అరేంజ్ చేయాలో కూడా తెలియదు వాడికి. ట్రూ. ఎస్. అంటే టెక్స్ట్ బాడీ తీసుకొచ్చి డంప్ చేసేసి ఉంటాడు, దాన్ని ప్రింట్ తీసుకొస్తాడు, ఏది పేరు ఏది డిగ్రీ మనం చదువుకోవాలి కూడుకొని, అడిగి నేను జాబ్ ఇవ్వాలి. అంటే ఐఎమ్ నాట్ మార్కింగ్ యాజ్ ఎ నెగిటివ్ వే, వాడికి అవేర్నెస్ కూడా లేకుండా పోయింది పరిస్థితులు. ఆ స్కిల్ లేదు, అదే బేసిక్ స్కిల్. దట్స్ ట్రూ. సో స్కిల్ అప్గ్రేడేషన్ అనేది చాలా అవసరం. ఎన్ని డిగ్రీలు ఎన్ని పేపర్లు ఉన్నాయి అనేది డజంట్ మ్యాటర్. స్కిల్ విల్ డ్రైవ్ ఎవ్రీథింగ్. ఎగ్జాక్ట్లీ. అండ్ అదే మార్కెటింగ్ విషయంలోకి వచ్చినప్పుడు మీరు ఏఐ టెక్నాలజీ ఇవన్నీ కూడా యూస్ చేసి మార్కెటింగ్ని కొంచెం ఇంప్రూవ్ చేయాలి, కస్టమర్ ఇంటరాక్షన్ ఇంప్రూవ్ చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఒక ఫిజికల్ ఇంటరాక్షన్కి మించి అది పనిచేయగలుగుతుంది అనుకుంటున్నారు ఏఐ? ఖచ్చితంగా అండి. హౌ వి డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దిస్. అంటే మీకు ఇట్స్ ఆల్ అబౌట్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ టేక్ ద బెటర్ అవుట్పుట్ ఫ్రమ్ ద సేమ్ ఏఐ. ఇప్పుడు మీకు వైభవ్ సిసింతి లాంటి వాడు గ్రోత్ స్కూల్ ఓనర్ వాడు వచ్చి ఈ కంటెంట్ నేను క్రియేట్ చేయట్లేదు, ఏఐ క్రియేట్ చేస్తుంది, నేను ఓపెన్గా వచ్చి ఒక పాడ్కాస్ట్లో మాట్లాడతాను. మరి మనం ఏం చేస్తున్నాం? దాన్ని చూసి అవునా అంటున్నాం తప్ప దాని నుంచి మనం ఎలా నాలెడ్జ్ గెయిన్ చేసి మనం ఎలా ఇవ్వాలి, ఎలా వాడుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ప్రతి కంపెనీ ఇన్ఫ్లుయెన్సర్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ఆ సోకాల్డ్ ఏజెన్సీలు కూడా ఏఐ డ్రివెన్ ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ అంటున్నాడు. ఆడు ఏపీఐ ఇంటిగ్రేషన్ ChatGPTకి ఇచ్చేసి ఏదో చేసేసామంటే సరిపోదు. అంటే ఇది అవేర్నెస్ తీసుకోవాల్సింది కూడా మళ్ళీ మనమే డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు. సో నా పాయింట్ ఏంటంటే సింపుల్ టర్మ్స్, ఈరోజు నేను కోల్డ్ ఈమెయిల్ రాయాలి, నేను ఏది ఇన్వెస్టర్కి నేను కోల్డ్ ఈమెయిల్ రాస్తే అది కోల్డ్ ఈమెయిల్ లానే ఉంటుంది. కోల్డ్ ఈమెయిల్ని కూడా వెరీ మచ్ క్రిస్ప్ వాడు ఓపెన్ చేసి చదివే విధంగా రాయాలి అంటే ఐ నీడ్ టు టేక్ సమ్ ఎక్స్పర్టైజ్ ఫ్రమ్ సోకాల్డ్ ఏఐ. సో లేదు, ఈరోజు నేను స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ SOPని స్ట్రిక్ట్గా వెరీ గైడెడ్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ లాగా నేను గైడ్ చేసి నా ఎంటైర్ టీమ్కి ఇవ్వాలి అనుకుంటే నా దగ్గర ఎక్స్పీరియన్స్ లేదు. ఎందుకంటే నేను F&B బ్యాక్గ్రౌండ్ కాదు, నేను BHMO చేయలేదు, నాకు తెలియదు. దిస్ కెన్ హెల్ప్. రేపు మార్కెటింగ్ క్యాంపెయిన్స్ నేను తీయాలి, ఐ నీడ్ టు టేక్ ద హెల్ప్ ఫ్రమ్ ద సేమ్. ఒకప్పుడు మేము కొన్ని కొత్త క్యాంపెయిన్ రన్ చేయాలంటే ఒక ఫోటోగ్రాఫర్ నైర్ చేసి కొత్త షూట్ చేయండి అంటున్నాం. మా దగ్గర ఉన్న ఇమేజ్లు దీంట్లో అప్లోడ్ చేసి గెట్ ద గుడ్ క్యాంపెయిన్ లిస్ట్ ఆఫ్ ఇమేజెస్ అది ఇచ్చేస్తున్నాం, వందల ఇమేజ్లు వాడుకుంటున్నాం. సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ యూజ్. ఇక్కడ ఉంది అనేది కాదు, ఉంది చాలా ఉంది. జెమినీ AI ఉంది, DeepSeek ఉంది, ChatGPT ఉంది, కొత్త ఈ చాలా ఉన్నాయి ఏ టూల్స్ మార్కెట్లో. ఇప్పుడు ప్రతిది ఏది నీకు CGI యాడ్స్ ఎలా చేయాలనే దగ్గర నుంచి అన్నిటికీ ఉన్నాయి. బట్ హౌ యూ యూజ్ దెమ్ ఫర్ యువర్ బిజినెస్ అనేది మేజర్ అడ్వాంటేజ్. నేను ఓన్లీ ఆ గిబ్లీ ఇమేజ్ మాత్రమే పెట్టుకొని స్టేటస్ పెట్టుకుంటానంటే కుదరదు. మీరు ఇండియాలో టాప్ 10 బ్రాండ్ అవ్వాలనేది మీరు నా టార్గెట్ అదే. ఎస్. సో అది రీచ్ అవ్వటం కోసం ఇప్పుడున్నటువంటి మీ స్ట్రాటజీలోంచి ఏమన్నా స్ట్రాటజిక్ చేంజెస్ చేయాలని అనుకుంటున్నారా? అంటే ఏం లేదు, ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా, మేము ప్రీఫిల్డ్ టాప్ సెగ్మెంట్ని చాలా ప్రీమియం పొజిషనింగ్ చేయాలని చెప్పి చూస్తూ వర్కౌట్ చేస్తున్నాం. వెరీ సూన్ విల్ బి టేకింగ్ ఇట్ టు ద బిగ్ స్టెప్. ఈ ఆర్గానిక్ క్రీమరీని కూడా నేను ఏదో వందల స్టోర్లు పెట్టి నేను చేయాలన్న ఆలోచన లేదు. మ్యాక్సిమమ్ ఆఫ్ 100+ స్టోర్స్ అక్రాస్ ద కంట్రీ. బై ఎండ్ ఆఫ్ 2026 ఐ నీడ్ టు హ్యావ్ సమ్ 25 to 30 స్టోర్స్ ఇన్ సౌత్ ఇండియా. దాని తర్వాత ఐ నీడ్ టు గో ఫర్ నార్త్ అనేది నా ఐడియా. స్కాటర్డ్గా ఇక్కడ 2 అక్కడ 2 టైర్ 1 మొత్తం చించేస్తాం అనేది కాదు. అంటే మేము షార్క్ ట్యాంక్ నమ్మి కొంత డబ్బులు లాస్ అయ్యాము, కొంత డార్క్ స్టోర్స్ ఓపెన్ చేసాము, ఇవన్నీ జరిగినాయి పాస్ట్లో. సో వాటిని అన్నింటి నుంచి మేము నేర్చుకొని ఇప్పుడు ఓన్లీ ఆర్గానిక్ క్రీమరీ స్టోర్స్లో చేయగలిగితే ఓన్లీ ఈ 25 to 30 స్టోర్స్ సౌత్లో చేద్దాం నెక్స్ట్ 1.5 yearలో. క్విక్ కామర్స్లోకి ఎంటర్ అవుదాం పాన్ ఇండియా అనేది ఒక ఐడియా. సో క్లోజింగ్లో నాకు ఒక చిన్న మాట ప్లీజ్. బిజినెస్ అండ్ పర్సనల్ లైఫ్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఇప్పుడు కొత్తగా రాబోతున్న ఎంటర్‌ప్రెన్యూర్స్ మీ లైఫ్లో ఎలా చేసుకున్నారు, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, చెయ్యకపోతే ఏం జరుగుతుందో చెప్పి క్లోజ్ చేయండి. అంటే 2 ఇంపార్టెంటే, ఎందుకంటే అక్కడ ఎక్కువ వెయిట్ ఇచ్చి నీది ఎగిరిపోద్ది.
ఇక్కడ ఎక్కువ వెయిట్ ఇచ్చినా అది ఎగిరిపోతుంది. ఎందుకంటే లైఫ్లో మనం ఎంత సాధించాం అనేది ఇనిషియల్ 20-25 ఇయర్స్ అనేది డిసైడ్ చేస్తుంది, కానీ ఎంత నిలబెట్టుకున్నాం అనేది తర్వాత వచ్చే 20-25 ఇయర్స్ డిసైడ్ చేస్తుంది. సో రెండు ఇంపార్టెంట్ ప్రతి మనిషికి, మేల్ ఆర్ ఫిమేల్ ఆర్ హూ ఎవర్ ఇట్ మేబీ, ఎంటర్ప్రినర్షిప్, బిజినెస్, జాబ్, విచ్ ఎవర్ ద వే, ఈ రెండింటిని ఆర్గనైజ్ చేసుకోవడం చాలా పెద్ద జాబ్ ఇది. బట్ ఇంకోటి, ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఒక ఎంటర్ప్రీనర్కి అంత ఈజీగా ఉంటుందని అయితే నేను నమ్మను. బట్ దీనికి సొల్యూషన్ ఏంటంటే మనం అర్థమయ్యేటట్టు తెలియజెప్పడం. నీకు పెళ్ళి అయితే నీ బెటర్ హాఫ్కి, పెళ్ళి కాకపోతే నీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ ఆర్ నీ ఎంటైర్ ఫ్యామిలీకి నువ్వు తెలియజెప్పే విధానంలో ఉంటుంది. నీకేం తెలుసు నేనేం చేస్తున్నాను అంటే కుదరదు. అరే మనం ఇంత చేస్తున్నాం, నా టార్గెట్ ఇది, నేను ఇది చేయాలనుకుంటున్నా, నా బిజినెస్లో నువ్వు కూడా ఏదైనా హెల్ప్ చేయగలిగితే చెయ్యి. నా ఎంటర్ప్రీనర్షిప్లో నాతో పాటు నువ్వు నాతోనే ట్రావెల్ అవ్వచ్చు, మన ఇద్దరం ఒక ఊరికి వెళ్దాం, లేదు మనం ఇంకో పని ఇది చేద్దాం, మన ఆఫీస్లో నేను ఈ పని చెయ్యి, నేను ఈ పని చేస్తా, లేదు నీకు ఏమి చేయలేవా అర్థం చేసుకో. కమ్యూనికేషన్ కస్టమర్ తోటి కదా, ముందు స్పౌస్తో చేయాలి. అంటే ఇట్స్ అన్ నీడ్ కదా అది, ప్రతి మనిషికి అది. వాట్ ఎవర్ ద నేమ్ యూ కాల్ ఇట్ యాజ్, మనం గ్రో అవ్వాలి అనుకున్నప్పుడు ఈ ఎంటర్ప్రీనర్షిప్ ఈ నెక్స్ట్ ఇనిషియల్ 20 ఇయర్స్ మనం చెప్పినట్టు అది చాలా నీడ్. అది దాని తర్వాత కూడా అవసరం. ఆ రోజు మనం ఏం సాధించాం, దేనికోసం సాధించాం, ఒకనే కూర్చున్నాం అంటే ఉపయోగం లేదు కదా మళ్ళీ. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్స్ అలాట్. ఫ్యూచర్ లో విల్ మీట్ అగైన్ ఫర్ షూర్. మీరు 200-300 కోట్లు టర్నోవర్ రీచ్ అయిన మేబీ 1 ఇయర్ లో. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ అలాట్ రేవంత్. థ్యాంక్ యూ.